గుంటూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట 2 పార్లమెంట్ స్థానాలుండగా వాటిలో నరసరావుపేట స్థానం నుంచి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన లావు కృష్ణదేవరాయలు దాదాపుగా కన్ఫర్మ్ అనే వార్తలే ప్రచారంలో ఉన్నాయి. అయితే గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఇక రాజకీయాలకు దూరమని చెప్పిన తర్వాత గుంటూరు పార్లమెంటు నుండి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇస్తారనేది తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఒకవైపు 2 సార్లు గెలిచిన టీడీపీ సిట్టింగ్ సీట్ కావడం, రెండో వైపు అమరావతి రాజధాని ఈ పార్లమెంటు పరిధిలోనే ఉండడం, ఈసారి మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎవ్వరు సీటు దక్కించుకున్నా టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే అన్న సర్వే రిపోర్టుల నేపథ్యంలో కూడా గుంటూరు పార్లమెంటు సీటు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్థానం నుంచి 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు మాత్రం ముందు వరుసలో అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎంపీ గల్లా జయదేవ్ ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటూ నన్ను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నాను, అందుకే రాజీనామా అని కూడా ప్రస్తావించిన నేపథ్యంలో అక్కడ స్థానికుడైతే ప్రజలకు అందుబాటులో ఉంటారనే చర్చ నేపథ్యంలో భాష్యం రామకృష్ణ స్థానికుడు కావడం ఆయనకు మొదటిగా కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక రాజధాని ఉద్యమానికి అన్ని విధాలుగా భాష్యం రామకృష్ణ కూడా అండగా నిలవడం ఆ ప్రాంత ప్రజలతో కూడా ఆయనకు సంబంధాలను మెరుగుపరిచిందనేది అక్కడి ప్రజల మాట. మరోవైపు 30 ఏళ్లుగా భాష్యం విద్యాసంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న భాష్యం విద్యాసంస్థల అధినేతగా రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం ఉండడం రామకృష్ణ గెలవడానికి ఉపయోగపడే మరో అంశంగా చెప్పుకొస్తున్నారు గుంటూరు జనం. ఇక ప్రధానంగా వీరి తల్లి అయిన భాష్యం పారమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద లక్షలాది మందికి సేవా కార్యక్రమాల ద్వారా అందుబాటులో ఉండడం భాష్యం రామకృష్ణకు కలిసొచ్చే అంశంగా కూడా చర్చ జరుగుతోంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, వ్యక్తిగతంగా విద్యావంతుడు, సౌమ్యుడు కావడం, అవినీతి మరకలు లేకపోవడం, ఆర్థికంగా బలవంతుడు కావడం, మరోవైపు నరసరావుపేట నుండి లావు కృష్ణదేవరాయలు, గుంటూరు నుండి భాష్యం రామకృష్ణ అయితే ఇద్దరూ విద్యావంతులను, అవినీతి మరకలు లేని వారిని, స్థానికులను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు అవుతుందని పార్టీలో కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అనేక సార్లు భాష్యం రామకృష్ణకు టిక్కెట్టుపై దాదాపు స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు వెంకటరమణను నియమించగా టీడీపీ జనసేన అధినేతలు వరుస భేటీలు నిర్వహిస్తూ అభ్యర్థుల ప్రకటనపైనే ప్రధానంగా దృష్టి సారించిన నేపథ్యంలో చూడాలి మరి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని గుంటూరు పార్లమెంటు నుండి బరిలోకి దింపుతారో.